Namaste. Good morning. Welcome to Vedic Maths class. This is Maruti Ram Singh. You are watching Smart Maruti Magics channel. ఈ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. Smart Maruti Magics channel. Ivalti topic divisibility rule for numbers ending with 7. Divisibility rules for numbers ending with 7 and 7. So divisibility rule for 7. So 7 ki divisibility rule కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫ్రేమ్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 7. బట్ మనం ఏ నెంబర్కైనా డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలి అంటే ఆ నెంబర్ ఎండింగ్ డిజిట్, యూనిట్స్ డిజిట్ 1 కానీ 9 కానీ అయి ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు ఫ్రేమ్ divisibility rule for any number, the number must end with either 1 or 9. For example, 31, 71, 41, 19, 29, 79, like that. But 7 లో మనకి 1 కానీ 9 కానీ లేవు. మనం 7ని 7 టేబుల్ చూసుకోండి. 7 1 జా 7, 7 2 జా 14, 7 3 జా 21. 21కి డివిజిబిలిటీ రూల్ కనుక్కుంటే 7కి డివిజిబిలిటీ రూల్ కనుక్కున్నట్టే. ఎందుకంటే 21 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 7. 21 అనేది 7 యొక్క గుణిజం కాబట్టి మనం ఇప్పుడు 21కి డివిజిబిలిటీ రూల్ కనుక్కుంటాం. సో divisibility rule for 7 is equal to divisibility rule for 21. Divisibility rule for 7 is equal to divisibility rule for 21. 21కి భాజనీయత సూత్రం కనుక్కుంటే అది 7కి కూడా వర్తిస్తుంది. సో 21 కి డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 21 దేనికి దగ్గరగా ఉంది? 20కి దగ్గరగా ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ 21 అండ్ 20? 21 minus 1 is equal to 20. ఇప్పుడు ఆస్కులేటర్ కనుక్కుందాం. ఈ సింబల్ని, ఈ నెంబర్ని దృష్టిలో పెట్టుకోండి. -2, ఆస్కులేటర్ -2. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 కనుక్కుంటున్నాం. 7లో 1 లేదు, 9 లేదు, అందుకని 1 వచ్చేలాగా చూద్దాం. 7 3 జా 21. 21కి డివిజిబిలిటీ రూల్ కనుక్కుంటే 7కి డివిజిబిలిటీ రూల్ కనుక్కున్నట్టే. సో ఆస్కులేటర్ -2. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 multiply units digit of the number. ఏ నెంబర్కి అయితే డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నామో ఆ నెంబర్ యొక్క ఒకట్ల స్థానాన్ని మల్టిప్లై యూనిట్స్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ విత్ ఆస్కులేటర్ to and subtract from rest of the digits. Multiply units digit of the number with oscillator 2 and subtract from rest of the digits. Subtract అని ఎందుకు అంటున్నాం? బికాస్ ఆస్కులేటర్ ఈజ్ నెగిటివ్. ఆస్కులేటర్ నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని నెంబర్స్ చెక్ చేద్దాం. 201 divisible by 7 or not?
7తో పూర్తిగా భాగించబడుతుందా లేదా. యూనిట్స్ డిజిట్ని 2తో హెచ్చవేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయాలి. 2 1 2, 20 నుంచి 2 పోతే 18, నాట్ డివిజిబుల్. 18 7 టేబుల్కి సంబంధించిన నెంబర్ కాదు. 322 డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి, ఈ పార్ట్ నుంచి లెస్ చేయండి. 2 2 4, 32 - 4 28. 7 టేబుల్ క్లియర్గా కనపడుతుంది. సో 322 ఈజ్ డివిజిబుల్ బై 7. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 504 డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయండి. 50 - 8 42. 7 టేబుల్ కనపడుతుంది కాబట్టి డివిజిబుల్. అలాగే 792 డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. 2 2 4, 79 - 4 73. మళ్ళీ యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. 7 - 6 1, నాట్ డివిజిబుల్. $791 యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. 79 - 2 77, డివిజిబుల్ బై 7. అలాగే 693 యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. 2 3 6, దీంట్లోంచి లెస్ చేయండి. 63 డివిజిబుల్ బై 7 కాబట్టి 693 డివిజిబుల్ బై 7. ఈ ఎగ్జాంపుల్లో కూడా 791 డివిజిబుల్ బై 7. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, నోట్ పాయింట్. 3 డిజిట్స్ వరకే ఈ మోడల్ చేస్తాం. మోర్ దాన్ 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఇంకా సింపుల్గా చేయొచ్చు, ఇదంతా చేయక్కర్లేదు. ఇఫ్ ద నెంబర్ ఈజ్ మోర్ దాన్ 3 డిజిట్స్, 7 డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తాం? 3 కన్నా ఎక్కువ అంకెలున్న సంఖ్యలకి ఎలా చెక్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 4774 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. రైట్ హ్యాండ్ వైపు నుంచి 3 నెంబర్స్ని డివైడ్ చేయండి. 3 నెంబర్స్ గ్రూప్స్ కింద డివైడ్ చేయండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. దీంట్లోంచి తీసేయండి. 774 - 4 770, 0 తీసేయండి. 77 డివిజిబుల్ బై 7. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1729 3 డిజిట్స్ డివైడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. దీంట్లోంచి ఇది లెస్ చేసేయండి. 729 - 1 728. ఇప్పుడు దీనికి ఆస్కలేటర్ చెక్ చేద్దాం. యూనిట్స్ డిజిట్ని 2తో మల్టిప్లై చేయండి. 2 8 16, 72లోంచి లెస్ చేయండి. 56 డివిజిబుల్ బై 7 కాబట్టి 1729 డివిజిబుల్ బై 7. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 9072 డివిజిబులా కాదా చెక్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ డివైడ్ చేయండి. 3 డిజిట్స్ గ్రూప్స్ కింద చేయండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. దీంట్లోంచి ఇది లెస్ చేయండి. 072 - 9 ఈజ్ 63. 63 డివిజిబుల్ బై 7 కాబట్టి 9072 కూడా డివిజిబుల్ బై 7. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 21952 ఫస్ట్ 3 డిజిట్స్ డివైడ్ చేసేయండి. మిగిలిన దాన్ని ఇంకో పార్ట్ కింద తీసుకోండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్.
ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. 952 మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 931. ఇప్పుడు 931 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 1 జా 2 లెస్ చేయండి, 91 వచ్చింది. మళ్ళీ దీన్ని యూనిట్స్ డిజిట్తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 9 మైనస్ 2 7. 7 డివిజిబుల్ 7 కాబట్టి 21952 కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. త్రీ 99189 డివిజిబుల్ బై 7 కాదో చెక్ చేయాలి. 3 డిజిట్స్ డివైడ్ చేయండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 399 మైనస్ 189, 210. 0 తీసేసి చూడండి. 21 డివిజిబుల్ బై 7 కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. Two 016,329 ఇలా ఉంది. అట్నుంచి 3 డిజిట్స్ డివైడ్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, వీటికి నెంబర్స్ ఇవ్వండి. 1 2 3 ఇలా 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు టోటల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ మైనస్ టోటల్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ టోటల్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. టోటల్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ చూడండి. 329 ప్లస్ 2, దాంట్లోంచి 16 తీసేయండి. 331 మైనస్ 16, 315. ఇప్పుడు దీనికి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. దీన్ని 2తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 21 డివిజిబుల్ బై 7 కాబట్టి 2016329 కూడా డివిజిబుల్ బై 7. Next, divisibility rule for 17. సేమ్ ప్రాబ్లం. 17లో కూడా మనకి 1 కానీ 9 కానీ లేవు. అందుకని 17 ఇంటూ 3 తీసుకుందాం, 51 వస్తుంది. డివిజిబిలిటీ రూల్ ఫర్ 51 ఈజ్ ఈక్వల్ టు డివిజిబిలిటీ రూల్ ఫర్ 17 అవుతుంది. ఎందుకంటే 17 ఇంటూ 3 చేస్తేనే మనకి 51 వస్తుంది. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 51 ఈజ్ ఈక్వల్ టు డివిజిబిలిటీ రూల్ ఫర్ 17 అవుతుంది. సో ఇప్పుడు ఆస్కిలేటర్ 51కి కనుక్కుందాం. 51 ఈజ్ క్లోజ్ టు 50. 51 50కి దగ్గరగా ఉంది. ఈ రెండింటికి మధ్య రిలేషన్ రాయండి. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ 51 అండ్ 50. ఈ సింబల్ని, ఈ నెంబర్ని తీసుకోండి. సో ఆస్కిలేటర్ -5. ఆల్రెడీ మనకి డివిజిబిలిటీ రూల్ తెలుసు. యూనిట్స్ డిజిట్ని -5తో మల్టిప్లై చేసి రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది నెగిటివ్ కాబట్టి 5తో మల్టిప్లై చేసి లెస్ చేయాలి. అది ఈ సింబల్కి అర్థం. మనం 17 యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక్కుందాం అనుకునే సంఖ్య యొక్క ఒకట్ల స్థానాన్ని 5తో హెచ్చవేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 884 డివిజిబుల్ బై 17 కాదా చెక్ చేయాలి. దీన్ని 5తో మల్టిప్లై చేసి మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయండి. 88 మైనస్ 20 68. 68 క్లియర్గా కనపడుతుంది. 17 ఇంటూ 4 68 కాబట్టి డివిజిబుల్ బై
17 కాబట్టి 884 కూడా డివిజిబుల్ బై 17. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 612 యూనిట్స్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయండి. 5 2 10 లెస్ చేయండి. 61 మైనస్ 10 51. 51 డివిజిబుల్ కాబట్టి కావాలంటే దీన్ని ఇంకో స్టెప్ చెక్ చేయండి. 5 1 5 5లోంచి లెస్ చేయండి. 0 వచ్చింది కాబట్టి కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 612 డివిజిబుల్ బై 17. అలాగే 1008 డివిజిబుల్ బై 17 కాదా చెక్ చేయాలి. దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 5 8 60 లెస్ చేయండి. 100 మైనస్ 60 40 నాట్ డివిజిబుల్ బై 17. కాబట్టి 1008 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 17. దీన్ని 5తో మల్టిప్లై చేయండి. 5 7 35 లెస్ చేయండి. 205 మైనస్ 35 170. 17 క్లియర్గా కనపడుతుంది కాబట్టి డివిజిబుల్ బై 7. సో 2057 కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. అలాగే 39304 17తో డివిజిబులా కాదా చెక్ చేయాలి. యూనిట్స్ డిజిట్ని 5తో మల్టిప్లై చేయండి. రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్ మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయండి. 3930 మైనస్ 20 3910. 0తో మనకి పని లేదు. 0 తీసేసి మిగిలిన దానికి చెక్ చేయండి. దీన్ని 5తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. ఎప్పుడన్నా ఎండింగ్లో 0 వస్తే డిలీట్ చేసేయండి. 5 1 5. 39 మైనస్ 5 అంటే 34 డివిజిబుల్ బై 17. కాబట్టి 39304 కూడా డివిజిబుల్ బై 17 అవుతుంది. నెక్స్ట్ 27కి డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలి. కానీ 27లో 1 కానీ 9 కానీ లేదు. అందుకని 81కి ఆస్కిలేటర్ కనుక్కోండి. 81 80కి దగ్గరగా ఉంది. రిలేషన్ 81 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 80. ఈ సింబల్ని ఈ నెంబర్ని తీసుకోండి. ఆస్కిలేటర్ -8 అంటే యూనిట్స్ డిజిట్ని 8తో మల్టిప్లై చేసి మిగిలిన భాగంలోంచి లెస్ చేస్తే మనకి డివిజిబులా కాదా తెలుస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 216. దీన్ని 8తో మల్టిప్లై చేయండి. 8 6 48. 21 మైనస్ 48 27 మైనస్ 27. ఇక్కడ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న డివిజిబిలిటీ రూల్కి ఎలాంటి సంబంధం ఉండదు. 27 కనపడుతుంది కాబట్టి 216 డివిజిబుల్ బై 27. 603 డివిజిబుల్ కాదో చెక్ చేద్దాం. యూనిట్స్ డిజిట్ని 8తో మల్టిప్లై చేయండి. 8 3 24. 60 మైనస్ 24 36 నాట్ డివిజిబుల్ కాబట్టి 603 కూడా నాట్ డివిజిబుల్ బై 27. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. 459. యూనిట్స్ డిజిట్ని 8తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 45 మైనస్ 72 మైనస్ 27 డివిజిబుల్ కాబట్టి 459 కూడా డివిజిబుల్. అలాగే 1296 దీన్ని 8తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 129 మైనస్ 48 81 డివిజిబుల్. ఇంకో స్టెప్ కూడా చూద్దాం. మళ్ళీ దీన్ని 8తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్. 1296 ఈజ్ డివిజిబుల్ బై 27.
19683 డివిజిబుల్ బై 27 ఆర్ నాట్ చెక్ చేద్దాం. దీన్ని 8తో మల్టిప్లై చేయండి. 8 3 జా 24 లెస్ చేయండి. 1944. మళ్ళీ దీన్ని 8తో మల్టిప్లై చేయండి. 8 4 జా 32 లెస్ చేయండి. 162. మళ్ళీ దీన్ని 8తో మల్టిప్లై చేయండి. 8 2 జా 16 లెస్ చేయండి. 0 వచ్చిందంటే డివిజిబుల్ అని అర్థం. సో 19683 డివిజిబుల్ బై 27. నెక్స్ట్ నెంబర్ 37కి డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలి. ఇక్కడ సేమ్ ప్రాబ్లం, 1 కానీ 9 కానీ లేదు, అందుకని 3తో మల్టిప్లై చేద్దాం. 111 వచ్చింది. 111కి ఆస్కిలేటర్ కనుక్కుంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 37 వచ్చినట్టే. 111 110కి దగ్గరగా ఉంది, రిలేషన్ రాసుకోండి. 111 minus 1 is equal to 110. ఇప్పుడు ఆస్కిలేటర్ రాసుకోండి. -11, ఈ సింబల్ ఈ నెంబరు తీసుకోండి, 0 అవాయిడ్ చేయండి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 37 ఏమవుతుంది? మల్టిప్లై యూనిట్స్ డిజిట్ బై 11 అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్. ఇచ్చిన సంఖ్య యొక్క ఒకట్ల స్థానాన్ని 11తో హెచ్చవేసి మిగిలిన భాగం నుంచి తీసివేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 444 37తో డివిజిబులా కాదా చెక్ చేయాలి. దీన్ని 11తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన 44ని 44లోంచి లెస్ చేయండి. 0 డివిజిబుల్, 0 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ నెంబర్స్. 0 వచ్చిందంటే డివిజిబిలిటీ రూల్ పక్క. సో డివిజిబుల్ బై 37 కాబట్టి 444 డివిజిబుల్ బై 37. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1332, దీన్ని 11తో మల్టిప్లై చేయండి. 11 2 జా 22. 111. మళ్ళీ దీన్ని కూడా 11తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 0 కాబట్టి డివిజిబుల్ బై 1332 ఈజ్ డివిజిబుల్ బై 37. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. 618 డివిజిబులా కాదా చూద్దాం 37తో. దీన్ని 11తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 11 8 జా 88. డిఫరెన్స్ 27, నాట్ డివిజిబుల్. కాబట్టి 618 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 37. 2442 యూనిట్స్ డిజిట్ని 11తో మల్టిప్లై చేయండి, మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయండి. 222. మళ్ళీ యూనిట్స్ డిజిట్ని 11తో మల్టిప్లై చేయండి, మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయండి. 0 ఇక్కడ 0 వచ్చిందంటే డివిజిబుల్ బై 37. సో 2442 ఈజ్ డివిజిబుల్ బై 37. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 50653 యూనిట్స్ డిజిట్ని 11తో మల్టిప్లై చేయండి, 33 లెస్ చేయండి. 5022. మళ్ళీ యూనిట్స్ డిజిట్ని 11తో మల్టిప్లై చేయండి, 481. మళ్ళీ దీన్ని 11తో మల్టిప్లై చేసి లెస్ చేయండి, 37. 37 ఈజ్ డివిజిబుల్ బై 37 కాబట్టి 50653 డివిజిబుల్ బై 37. నెక్స్ట్ నెంబర్ 47. 47కి డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. 47లో 1 కానీ 9 కానీ లేదు,
సో వీ మస్ట్ మల్టిప్లై బై 3, అప్పుడు 121 వస్తుంది. 121కి ఆస్కిలేటర్ కనుక్కుంటే 47కి డివిజిబిలిటీ రూల్ కనుక్కున్నట్టే. 171 ఈజ్ క్లోజ్ టు 120కి దగ్గరగా ఉంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ రాసుకోండి. ఆస్కిలేటర్ ఈ సింబల్ ప్లస్ 0 తీసేయగా మిగిలిన ఈ నెంబర్ అవుతుంది -12 ఆస్కిలేటర్. సో డివిజిబిలిటీ రూల్ మనకి తెలుసు, యూనిట్స్ డిజిట్ని 12తో మల్టిప్లై చేసి మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 3 47 into 3 141. 141 is close to 140. Relation is 141 minus 1. So this symbol and this number after avoiding 0. So oscillator is -14. Divisibility rule same. Multiply units digit by 14 and subtract from rest of the digits. 423 divisible by 47 or not? దీన్ని 14తో మల్టిప్లై చేయండి. 14 3 జా 42. రిమైనింగ్ పార్ట్ నుంచి రెస్ట్ చేయండి. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 726 డివిజిబుల్ బై 47 ఆర్ నాట్? దీన్ని 14తో మల్టిప్లై చేయండి. 14 6 జా 84. 72లోంచి 84 పోతే -12 నాట్ డివిజిబుల్. కాబట్టి 726 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 47. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1692 యూనిట్స్ డిజిట్ని 14తో మల్టిప్లై చేయండి. రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్ నుంచి రెస్ట్ చేయండి. 169 minus 28 is 141. మళ్ళీ దీన్ని 14తో మల్టిప్లై చేయండి. 14 1 జా 14. రిమైనింగ్ పార్ట్ నుంచి రెస్ట్ చేయండి. 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్. టూ 2021 దీన్ని 14తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 188 వస్తుంది. మళ్ళీ దీన్ని 14తో మల్టిప్లై చేయండి. 14 8 జా 112. 112లోంచి 18 తీస్తే -94. మళ్ళీ దీన్ని 94 14తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. 14 4 జా 56. 9 నుంచి 56 పోతే 47 కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ బై 47. నెక్స్ట్ నెంబర్ 57. సేమ్ ప్రాబ్లం. 57లో 1 కానీ 9 కానీ లేవు. ఇంటూ 3 చేద్దాం. 171 వస్తుంది. 171 170కి దగ్గరగా ఉంది. రిలేషన్ -1. 171 -1 ఈజ్ ఈక్వల్ టు 170. ఇప్పుడు ఆస్కిలేటర్ రాద్దాం. ఈ సింబల్ ఈ నెంబరు తీసుకోండి. డివిజిబిలిటీ రూల్ ఏమవుతుందో చూద్దాం. మల్టిప్లై యూనిట్స్ డిజిట్ బై 17 అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్. ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యని 17తో అచ్చువేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 తీసుకుందాం. 17 into 6 102. 45లోంచి 102 పోతే 57. మైనస్ అయినా ప్లస్ అయినా ఒకటే, ఇమీడియట్గా డిలీట్ చేసేయండి లేదా ఉంచేసినా పర్వాలేదు. 57 ఈజ్ డివిజిబుల్ బై 57 కాబట్టి 4 5 6 డివిజిబుల్ బై 57. నెక్స్ట్ 3021 దీన్ని 17తో మల్టిప్లై చేసి లెస్ చేయండి.
285. మళ్ళీ దీన్ని 17తో మల్టిప్లై చేయండి, 85 లెస్ చేయండి, 57 డివిజిబుల్ కాబట్టి 3021 కూడా డివిజిబుల్ బై 57. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 67. సేమ్ ప్రాబ్లం, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే కానీ ఆస్పిరేటర్ కనుక్కోలేము. 201 200కి దగ్గరగా ఉంది. రిలేషన్ -1 ఈజ్ ఈక్వల్ టు 200. 0 అవాయిడ్ చేయండి. ఆస్పిరేటర్ ఈజ్ ఈక్వల్ టు -20. ఈ సింబలు ఈ నెంబరు తీసుకోండి. ఇక్కడ ఒక జీరోనే అవాయిడ్ చేస్తాం, 2 జీరోలు ఉన్నాయి కదా అని 2 అవాయిడ్ చేయం. సో డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది? మల్టిప్లై యూనిట్స్ డిజిట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ బై 20 అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది డిజిట్స్. ఇచ్చిన సంఖ్య యొక్క ఒకట్ల స్థానాన్ని 20తో హెచ్చవేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 603 ఇది యూనిట్స్ డిజిట్, 20తో మల్టిప్లై చేయండి. 0 వచ్చింది కాబట్టి 603 డివిజిబుల్ బై 67. అలాగే ఇంకో ఎగ్జాంపుల్స్ చూద్దాం. 804 యూనిట్స్ డిజిట్ని 20తో మల్టిప్లై చేసి లెస్ చేయండి. ఇక్కడ కూడా 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్ బై 67. 1 2 3 4 divisible by 67 or not. దీన్ని 20తో మల్టిప్లై చేయండి, 80 లెస్ చేయండి, 43 నాట్ డివిజిబుల్. 43 67తో డివిజిబుల్ కాదు కాబట్టి 1 2 3 4 కూడా నాట్ డివిజిబుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4221 దీన్ని 20తో మల్టిప్లై చేసి ఈ పార్ట్ నుంచి లెస్ చేయండి, 402. దీన్ని కూడా 20తో మల్టిప్లై చేసి ఈ పార్ట్ నుంచి లెస్ చేయండి, 0 డివిజిబుల్ కాబట్టి 4221 ఈజ్ ఆల్సో డివిజిబుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 77కి డివిజిబిలిటీ రూల్ కనుక్కుందాం. 77 3తో మల్టిప్లై చేయండి, 231. 230కి దగ్గరగా ఉంది. రిలేషన్ రాసుకోండి. 231 - 1 ఈజ్ ఈక్వల్ టు 230. ఆస్కిలేటర్ రాసుకోండి. ఈ సింబల్ 0 తీసేస్తే మిగిలిన నెంబర్. So what is the divisibility rule for 77? Multiply units digit by 23 and subtract from rest of the digits. ఒకట్ల స్థానాన్ని 23తో వచ్చేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 462 డివిజిబులా కాదా చెక్ చేయాలి. దీన్ని 23తో మల్టిప్లై చేసి దీంట్లోంచి లెస్ చేయండి, 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్ బై 77. అలాగే 1386 డివిజిబుల్ బై 77 కాదో చెక్ చేయాలి. దీన్ని 23తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన 138ని ఇక్కడ లెస్ చేయండి, 0 కాబట్టి డివిజిబుల్. 1848 77తో డివిజిబుల్ కాదో చెక్ చేయాలి. దీన్ని 23తో మల్టిప్లై చేయండి, ఆ వచ్చిన 184ని లెస్ చేయండి, 0 డివిజిబుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ divisibility rule for 87.
దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 261 వస్తుంది. 261కి డివిజిబిలిటీ రూల్ కనుక్కుంటే 87కి కనుక్కున్నట్టే. రిలేషన్ చూడండి, 260కి దగ్గరగా ఉంది. -1 ఈజ్ ఈక్వల్ టు 260. ఆస్కులేటర్ ఏమవుతుంది, ఈ సింబల్ ప్లస్ 0 తీసేస్తే మిగిలిన నెంబర్. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 87 ఈజ్ multiply units digit by 26 and subtract from rest of the digits. ఒకట్ల స్థానాన్ని 26తో హెచ్చవేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1566 డివిజిబులా కాదా చెక్ చేయాలి. ఈ పార్ట్ని 26తో మల్టిప్లై చేయండి. ఆ వచ్చిన 156ని ఈ పార్ట్ నుంచి లెస్ చేయండి. 0 వచ్చిందంటే డివిజిబుల్ అని అర్థం. 1566 ఈజ్ డివిజిబుల్ బై 87. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 7221 ఈ పార్ట్ని 26తో మల్టిప్లై చేయండి, దీంట్లోంచి లెస్ చేయండి. 722 మైనస్ 26 696. మళ్ళీ ఈ పార్ట్ని 26తో మల్టిప్లై చేయండి, 156. డిఫరెన్స్ -87 మైనస్ క్లోజ్ చేసేయండి. 87 డివిజిబుల్ కాబట్టి 7221 కూడా డివిజిబుల్ బై 87. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 97. దీన్ని కూడా 3తో మల్టిప్లై చేయండి. 291 ఈజ్ క్లోజ్ టు 290. రిలేషన్ 291 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 290. ఆస్కలేటర్ రాసుకోండి, -29. సో డివిజిబిలిటీ రూల్ చాలా క్లియర్. Multiply units digit by 29 and subtract from rest of the digits. ఇచ్చిన సంఖ్య ఒకట్ల స్థానాన్ని 29తో హెచ్చవేసి మిగిలిన భాగం నుంచి లెస్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 873 డివిజిబుల్ బై 97 ఆర్ నాట్. దీన్ని 29తో మల్టిప్లై చేయండి. 29 × 3 87. మిగిలిన పార్ట్ నుంచి లెస్ చేయండి. 0 వచ్చింది కాబట్టి 873 డివిజిబుల్ బై 29. అగైన్ 9021 ఈ పార్ట్ని 29తో మల్టిప్లై చేసి దీని నుంచి లెస్ చేయండి. 902 మైనస్ 29 873. మళ్ళీ దీన్ని 29తో మల్టిప్లై చేయండి, దీని నుంచి లెస్ చేయండి. 0 కాబట్టి 9021 డివిజిబుల్ బై 23. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.